హాయ్ అండి. హాయ్ అండి. అందరూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను మీకు పన్నీర్ పరాటా ఎలా చేస్తానో చూపించబోతున్నాను. ఇది నేను చేసే పద్ధతి. దీనికి గోధుమ పిండి, పన్నీరు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కావాలి. మసాలా దినుసులు ఏమేమి వేస్తానో తర్వాత చెప్తాను. నేను ఇక్కడ మాకు లోకల్ స్టోర్లో దొరికే పన్నీర్ వాడతానండి. మీరు ఏ పన్నీర్ వాడతారు? నాకైతే ఈ పన్నీర్ ఓకే అనిపించింది. మీరు కూడా ఇదే వాడతారా? ముందుగా ఆనియన్, పచ్చిమిరపకాయ సన్నగా తరిగి పెట్టుకోవాలండి. నేను సన్నగా తరగడం కోసం టప్పర్ వేరు వాళ్ళ ఆనియన్ కట్టర్ వాడుతున్నాను. నేను ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయట్లేదు. నాకు ఇది చాలా నచ్చింది కాబట్టి నేను ఊరికే చెప్తున్నానండి. ఇలా సన్నగా తరుక్కున్న ఆనియన్, పచ్చిమిరపకాయ తరుగు రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసేసి ఇప్పుడు పన్నీర్ని తురుముకోవాలండి. మీకు ఎంత కావాలో అంతేనండి. నేనైతే ఆనియన్ ఎంత ఉందో పన్నీర్ కూడా అంతే వేసి కలిపి పెట్టుకుంటాను. పన్నీర్ తురుము రెడీ అయిపోయింది. ఇదిగోండి మన ఆనియన్ తరుగులో ఈ తురిమిన పన్నీర్ కూడా వేసేసి దాంట్లో ఉప్పు, కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి వేశాను. నేనైతే ఇవే వేస్తాను. మీరు కావాలంటే ఆమ్చూర్ పౌడరు అండ్ గరం మసాలా కూడా వేసి కలుపుకోవచ్చు. బట్ నేను అవి వాడట్లేదు. నేను ఎలా చేశానో అదే చూపిస్తున్నాను. ఇప్పుడు అంతా మృదువుగా కలిపి, గట్టిగా కలపద్దండి, చాలా జాగ్రత్తగా కలిపేసేసి 30 నిమిషాలు పక్కన పెట్టుకొని తడి బట్ట కప్పి ఉంచండి. ఆ తర్వాత గోధుమ పిండి కూడా కలిపి 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి ఈ రెండు రెడీ అయిపోయాయి. నేనైతే రెండు కలిపినాక రెండిటి మీద తడి బట్ట కప్పి ఉంచుతాను. ఇలా ఈక్వల్ సైజు ఉండలు చేసి పెట్టుకోవాలండి. చూశారు కదా, నేను రెండు ఈక్వల్ సైజులోనే చేసి పెట్టుకుంటాను. చేసి పెట్టుకున్నాక మనము చపాతీని మృదువుగా దీన్ని పలచగా కొంచెం నొక్కుకోవాలండి. చిన్న సైజులో నొక్కుకొని దాంట్లో మనం చేసి పెట్టుకున్న పన్నీరు ఉండలు తీసి పెట్టి చాలా జాగ్రత్తగా కవర్ చేయాలి. అదిగోండి అలా వీడియోలో చూపించినంత సైజ్ చేసి పన్నీరు ఉండ పెట్టి జాగ్రత్తగా కవర్ చేయండి. కూర బయటికి రాకుండా, అదే పన్నీర్ మన మిశ్రమం బయటికి రాకుండా పెట్టి ఆ తర్వాత రౌండ్ ఉండ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, అలా రౌండ్ ఉండ చేసుకున్నాక కొంచెము పొడి గోధుమ పిండి చల్లి మృదువుగా చేత్తోటి ఒక డిజైర్డ్ సైజ్ వచ్చేదాకా నొక్కి అప్పుడు చాలా మృదువుగా మన చపాతీ కర్ర పెట్టి మీకు కావలసిన సైజు కొంచెం పలచగానే ఉండాలండి. అందుకని మృదువుగా నొక్కండి. చపాతీ రుద్దినట్లు గట్టిగా రుద్దితే పన్నీర్ అంతా బయటకు వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెనం వెలిగించి పెట్టుకొని వేడెక్కాక ఇది వేసి ఈచ్ సైడ్ 30 సెకండ్స్ ఉండేటట్లు వేడి చేసుకోండి. తర్వాత నేనైతే ఆలివ్ ఆయిల్ వాడాను. మీరు బటర్ వేసుకోండి, అప్పుడు సాఫ్ట్గా వస్తుంది. ఇది ఉడకడానికి 4 నుంచి 5 నిమిషాలు టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. ఇప్పుడు పరాటా రెడీ అయిపోయిందండి. పరాటాలో మేమైతే ఎక్కువ భాగం ఊరగాయ పచ్చడి, పెరుగు పెట్టుకొని తింటాము. మీరు కూరలు కావాలంటే చేసుకోవచ్చు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గంట కొడితేనే నోటిఫికేషన్స్ వస్తాయి.